తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వరద రోడ్లపైకి రావడంతో నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ కు ఇవాళ భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. దీంతో నగరవాసులు అత్యవసర పనులు ఉంటే తప్ప రోడ్ల మీదకు రావద్దని అధికారులు అలర్ట్ జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, బంగాళాఖాతంలో వెళ్ళిపోయిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సిటీ వ్యాప్తంగా కూడా భారీ వర్షం పడుతుంది. మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. దాదాపుగా ఇటు మోస్తారు నుంచి కూడా భారీ వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఇటు సిటీ వ్యాప్తంతో పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వాతావరణం చేంజ్ అయిపోయింది. దీంతో ఇటు విస్తారంగా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం పూట ఇటు సిటీ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి కూడా భారీ వర్షం పడుతుంది. మొత్తం ముసురు పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దీంతో ఇటు పబ్లిక్ తో పాటు వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ఈ 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే ఇటు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్లు, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసింది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మరి కాసేపట్లో అంటే 2-3 గంటల్లో కూడా భారీ వర్షం పడే ఉందంటూ కూడా వాతావరణ శాఖ కూడా సూచన కూడా చేసింది. కాబట్టి అత్యవసరం తప్ప ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని కూడా సూచన చేసింది. ఈ రోజు కొంతవరకు సాటర్డే కావడంతో కొంతవరకు వీకెండ్ ఉంది. ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ కాబట్టి మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ తో పాటు ప్రభుత్వ ఎంప్లాయీస్ అంతా కూడా ఇప్పటివరకే ఆఫీస్కి చేరుకున్నారు. దీంతో కొన్ని చోట్ల వర్షపు నీరు రోడ్లపై చేరడంతో ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు వాహనదారులతో పాటు ఇటు పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల వర్షపు నీరు రోడ్లపై చేయడంతో ఎక్కడ ఏ మ్యాన్హోల్ ఉందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లొద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడికెక్కడ వర్షపు నీరు రోడ్లపై చేరితే మొత్తం ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇది మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ముసురు కూడా పట్టిందని కొన్ని చోట్ల మోస్తరుగా వర్షం పడితే మరి కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. మరి ఎవరైనా అత్యవసరం తప్ప బయట వెళ్లొద్దని కూడా సూచనలు కూడా చేశారు. మరోవైపు ఎవరికైనా అత్యవసరంగా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఇటు జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి నైట్ నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది హైదరాబాద్ లో. మరి ఇప్పటికే వరద రోడ్లపై రావడంతో నగరంలో ఎక్కడికెక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మేజర్ గా ఇటు బంజారా నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ వరకు, ఇటు పంజాగుట్ నుంచి మొదలుకుంటే దిల్సుఖ్ నగర్ వరకు, ఇటు పంజాగుట్ నుంచి మొదలుకుంటే ఇటు కూకట్పల్లి వరకు కూడా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు రోడ్లపైకి ట్రాఫిక్ పోలీసులు కూడా చేరి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా మరి ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షంతో ఇటు పబ్లిక్లు అదేవిధంగా వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ పరిస్థితి మరో 3 రోజుల పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి ఇప్పటికైతే పబ్లిక్ లో అయితే ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లొద్దంటూ కూడా వాతావరణ సూచన చెప్పింది. అంటే మేజర్ గా ఇటు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాలతో పాటు మేజర్ గా సెంట్రల్ జోన్ పరిధి పబ్లిక్ అయితే కొంచెం అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ కూడుకుపోయి ఇటు వర్షం నీరంతా కూడా రోడ్లపై చేరితే మరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఎవరు కూడా అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లొద్దు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక మరోవైపు ఇటు ఎక్కువగా ఈ యొక్క ముసురు ప్రభావంతో ఎక్కువగా చిన్నపిల్లలతో పాటు పెద్ద వయసు వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. కాబట్టి ఎక్కువగా ఇటు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ సంబంధించి కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో మరి ఇటు వెదర్ చేంజ్ అయినప్పుడు ఎక్కువగా ఈ ప్రభావం చిన్నపిల్లలు అలాగే వృద్ధులపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి వర్షం పడే టైంలో ఎక్కువగా ఇంట్లోనే ఉంటే బెటర్ అని కూడా వాతావరణ శాఖ కూడా తో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా
సూచించిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి మరి ఇప్పుడైతే ఈ ముసురైతే దాదాపు 3 గంటల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే వర్షం అయితే కొన్ని చోట్ల ముసురు పడుతుంటే మరి కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది కాబట్టి మరి అలర్ట్ గా ఉండాల్సిన కూడా చెప్తుంది. మరోవైపు ఇటు ఇప్పటికే 11 జిల్లాలపై కూడా ఇటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తారు. మరికొన్ని 5 జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కాబట్టి మరి ఎక్కువగా ఇటు భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే సూచించిన నేపథ్యంలో మరి మరోవైపు ఇటు నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, ఇటు మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణం చెప్పింది. అయితే మరోవైపు ఇటు దాదాపు కొన్ని రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఇప్పటికే ఇటు చెరువులు, కుంటలు అన్ని కూడా నిండుకున్నాయి. మరోవైపు ఇటు ప్రాజెక్టులు కూడా జలకాలు కూడా సంతరించుకున్న నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే కొన్ని ప్రాజెక్టులకు అయితే ఇంకా వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. మరికొన్ని చోట్ల ఇటు రోడ్లపై వర్షం నీరు చేయడంతో ఇటు వాహనదారులతో పాటు పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం సిటీ పబ్లిక్ తో పాటు ఇటు సిటీ ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో చిన్న వర్షానికి ఏ రకంగా ఉంటుందో చెప్పే అవసరం లేదు కాబట్టి మరి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయి. మరి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు అదేవిధంగా ఇటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఇటు ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలు కూడా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా వర్షం పడ్డప్పుడు కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి కాబట్టి ఈ నేపథ్యంలో మరి అత్యవసరమే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సందీప్.